సో, ఇలా అయితే ఈ రైజ్ ఉందో, ఆ రైజ్ ఎక్కడ ఫాలో అవ్వకుండా, ఈ అగ్ని పరీక్ష నుంచి నువ్వు ఆ 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళి ఇలా ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సో, ధనుష్. ఫైనల్‌గా ఆడియన్స్‌కి ఇప్పుడు నీ స్టోరీ విన్నారు. నిన్ను ఆ అగ్ని పరీక్షలో చూస్తున్నారు. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ కూడా చూస్తున్నారు. ఇట్స్ ఓకే. ఒక ఓట్ అపీల్ అనుకుంటే ఏం చెప్తావు ఆడియన్స్‌కి? సో ఆడియన్స్కి నేనేం చెప్తా అంటే పర్సనల్లీ మా డాడీ చనిపోయినాను, నాకు అప్పు ఉందను, నేను ఏడ్చిన్నాను, లేకపోతే నేను ఎమోషనల్ అను, లేకపోతే ఇదంతా చూసి నాకు ఓట్ చేయకండి. యాజ్ అ పర్సన్ మీకు ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో మీకు తెలుసు, నా స్టోరీ ఆల్రెడీ మీకు తెలుసు. స్టోరీ చూసి లోపల పంపించామని నేను బిగ్ బాస్ని అడగలేదు, మీకు చెప్పలేదు. కానీ అది నాకు ఒక అచీవ్మెంట్ కాబట్టి నేను రేపు పొద్దున బుక్ రాసుకున్న నా ఫస్ట్ చాప్టర్లో ఇదే రాస్తా ఉంటుంది కూడా. సో ఆల్ ఐ వాంటెడ్ టు ఆస్క్ దెమ్ ఈస్, నా పర్సనాలిటీ మీకు నచ్చితే, నేను ఇంకో 10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వగలుగుతా అని మీరు అనుకుంటే, నేను లోపలికి వెళ్తే ఇంకొక గ్రేట్ స్టోరీ అవ్వబోతుంది ఈ అమ్మాయి అని మీరు అనుకుంటే, బిగ్ బాస్ ఈజ్ అ పర్సనాలిటీ టెస్ట్, ఇట్స్ అ పర్సనాలిటీ షో. సో నాలాంటి బ్యాలెన్స్డ్ అమ్మాయిని మీరు లోపల్లో చూడాలనుకుంటే ఖచ్చితంగా ఓటేయండి. నేను మీకు వర్త్ అవ్వను అది అనిపిస్తే ఇట్స్ ఫైన్. బిగ్ బాస్ కాకపోతే రేపు పొద్దున నేను మళ్ళీ మీ ముందు యాంకర్గా వస్తాను, ఆ రోజు మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాను. కాకపోతే ఈ ఆపర్చునిటీ నాకు చాలా 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 ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఉండాలి అని అంటే ఈ ఆపర్చునిటీ ఈ ఇయర్ నాకు చాలా రిక్వైర్డ్. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఇఫ్ నేను మీకు నచ్చితే డెఫినెట్గా ఓట్ చేయండి, నన్ను హౌస్ లోపలికి పంపించండి. అండ్ మీరు నన్ను హౌస్ లోపలికి పంపిస్తే ఈ పిల్లని ఎందుకన్నా పంపించినాంరా అన్న ఫీలింగ్ లేకుండా, మేం పంపించినాం రా భయ్ అని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా నేను చేస్తాను. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఇట్స్ ఆల్ ది వెరీ యా.